రంగా కుటుంబం నుంచి పాలిటిక్స్ లోకి మరొకరి ఎంట్రీ. ఎస్, మీరు విన్నది నిజమే. రాష్ట్రమే కాదు, దేశ రాజకీయాల్లో బెజవాడ అంటే గుర్తుకు వచ్చే పేరు వంగవీటి రంగా. ప్రెజెంట్ ఆ ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లో అంతలా యాక్టివ్గా ఎవరూ లేరు. అందుకు కారణం ఏంటి? త్వరలో పొలిటికల్ జర్నీ ఫ్లైట్ ఎక్కనున్నది ఎవరు అనేది ఆసక్తిగా మారింది. దశాబ్దాలు గడుస్తున్న వంగవీటి మోహనరంగ పేరు ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్రగా ఉంది. ఆయన అభిమాన బలం దేశ విదేశాల్లోనూ విస్తరించి ఉంది. అయితే రంగా కుటుంబం నుంచి రాజకీయాల్లోకొచ్చిన వారు మాత్రం స్థిరమైన విజయాన్ని అందుకోలేకపోయారనే చర్చ ఎప్పుడూ ఉంటుంది. ఈ నేపథ్యంలో రంగా కుమార్తె ఆశా కిరణ్ ప్రజా జీవితంలోకి అడుగు పెడుతున్నట్టు ప్రకటించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిపోయింది. సోదరుడు రాధ ప్రస్తుతం సైలెంట్ గా ఉన్న సమయంలో ఆమె తీసుకున్న ఈ నిర్ణయం వెనుక బలమైన రాజకీయ ప్రణాళిక దాగి ఉందా? ఆమె అడుగులు ఏ పార్టీ వైపు మళ్లబోతున్నాయి? ముఖ్య నాయకులతో ఆమె భేటీ వెనుక ఉన్న వ్యూహాత్మకత ఏంటనేది ఆలోచించాల్సిన విషయం. వంగవీటి మోహనరంగ మరణించిన తరువాత ఆయన భార్య రత్నకుమారి, ఆ తరువాత కుమారుడు రాధ రాజకీయాల్లోకొచ్చి తమ ఉనికిని చాటుకున్నారు. అయితే రంగ పేరుతో వివిధ రాజకీయ పార్టీలు లబ్ధి పొందాయి తప్ప ఆయన కుటుంబ సభ్యులు మాత్రం పెద్దగా రాజకీయంగా స్థిరపడలేకపోయారనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా వంగవీటి కుటుంబం నుంచి మరో కీలక వ్యక్తి రంగా కుమార్తె ఆశా కిరణ్ ప్రజా జీవితంలోకి అడుగు పెట్టబోతున్నట్టు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. ప్రజా సమస్యలపై తన తండ్రి స్పందించిన తరహాలోనే ఇకపై తాను కూడా స్పందిస్తానని, సమాజ సేవ చేయటానికి ముందుంటానని ఆశా కిరణ్ ప్రకటించారు. కలుస్తాను, రంగా గారి ఫ్యాన్స్ తో కలుస్తాను, వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డిస్కస్ చేస్తాను. పబ్లిక్ ఫంక్షన్స్ అనేది నేను అటెండ్ అవుతాను. రాజకీయ కొరకు ఎప్పుడు ఉంటుందండి, ఎందుకంటే రంగా గారి ఫ్యాన్స్ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అండి. అది ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, మీకు దేశ విదేశాల్లో కూడా మీకు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ అందరినీ ఇచ్చేయాలంటే రాజకీయ కొరకు ఎప్పుడు ఉంటుంది. అలాంటిది మా వంగవీటి ఫ్యామిలీ ఎప్పుడు ఆ కొరతలు తీర్చడానికి ప్రయత్నిస్తుంది. అది ఆయన రాధా గారు ఒక్కడే కాదు, మా ఫ్యామిలీ ఎవరు వచ్చినా మేము ఆహ్వానిస్తాం. సోదరుడు రాధతో తనకు ఎలాంటి విభేదాలు లేవు. ప్రస్తుతానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా, ఏ పార్టీలో చేరకపోయినా తాను ప్రజా జీవితంలోనే ఉన్నానంటూ ఆశా కిరణ్ ప్రకటించడం ఆమె పక్కా పొలిటికల్ ప్రణాళికతోనే ఉన్నారనే చర్చ జరుగుతుందట. విజయవాడలో వంగవీటి మోహనరంగ విగ్రహానికి ఘన నివాళి అర్పించిన ఆమె పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండలాల్లో జరుగుతున్న కాపు వన సమారాధనల్లో పాల్గొన్నారు. ఇక్కడ వంగవీటి రాధ ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్ గా ఉండటం కూడా ఆశా కిరణ్ కు కలిసొస్తున్న అంశంగా కనిపిస్తోందనే టాక్ నడుస్తోందట. ఇప్పటికీ ఆమె కాపు నాయకులు, రాజకీయ కురువృద్ధులు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యను కలిశారు. ఇది ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఆశా కిరణ్ సోదరుడు యాక్టివ్ పాలిటిక్స్ లో లేకపోయినా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మరోవైపు రాధ రంగా మిత్రమండలి అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర వైసీపీ పార్టీలో ఉండడంతో రాధాకు చెక్ పెట్టేందుకు రంగా తనయురాలు ఆశా కిరణ్ ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోందట. రంగా అభిమానులను ఏకం చేయటం, రాధ రంగా మిత్రమండలిని బలోపేతం చేయటం తన లక్ష్యమని చెప్తున్న ఆశా కిరణ్ తన భవిష్యత్ కార్యాచరణ ఏంటో ఫిక్స్ అయ్యారనే టాక్ నడుస్తోందట. రాజకీయంగా యాక్టివ్ అవుతానని ఆశా కిరణ్ ప్రకటించడంతో ఆమె ఏ పార్టీలో చేరుతారన్నది అప్పుడే చర్చకు తావిస్తోంది. ఆమె జనసేనలో చేరుతారని ఒకవైపు ప్రచారంలో ఉంటే, వైసీపీలో చేరుతారని మరోవైపు ప్రచారంలో ఉంది. అయితే రాజకీయాల గురించి ఇప్పుడే చెప్పేది లేదని ఆమె అన్నారు. తాను ప్రస్తుతం మిత్రమండలి తరపునే పనిచేస్తానని అన్నారు. రాజకీయంగా రంగ కుమార్తె ఇక ఫుల్ టైం ప్రజాసేవలో ఉంటాను అని చెప్పటం అయితే ఏపీ రాజకీయాల్లో అతి పెద్ద చర్చకు తావిస్తోందట. వంగవీటి రంగా మరణించి 3 దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన పేరు విజయవాడ రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంటుంది. అన్ని పార్టీల్లోనూ రంగాకు అభిమానులున్నారు. దీంతో ఆశా కిరణ్ పొలిటికల్ ఎంట్రీ బెజవాడ పాలిటిక్స్ లో ఎలాంటి ప్రభావం చూపనుందనే చర్చ మొదలైంది. మరోవైపు రాధారంగ మిత్రమండలి సలహా మేరకు తన నిర్ణయాలుంటాయని, వారు సూచించిన పార్టీలో చేరుతానని ఆశా కిరణ్ చెప్పారు. దీంతో ఆమె అడుగులు ఏ రాజకీయ పార్టీ వైపు ఉండబోతున్నాయనే దానిపైన ఆసక్తి నెలకొంది.